వస్తున్న జబర్దస్త్ స్కిట్ కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి. 10 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న అనిల్ ఒకరిద్దరు చేసిన కామెంట్స్ ను పట్టించుకోను. నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తాను. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య తారుడుగా రూపొందిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకుడు, దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీ చిత్రంలోని కామెడీని కొంతమంది జబర్దస్త్ కిడ్స్ తో పోల్చడం పట్ల మీ స్పందన ఏమిటని అనిల్ ను ప్రశ్నించగా, నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నా ప్రతి సినిమాకు ఇలాంటి కామెంట్స్ విని విసిగిపోయాను. కానీ నా సినిమాలకు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. ఎవరో ఒకరిద్దరు చేసిన కామెంట్స్ ను నేను పట్టించుకోను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం అని అన్నారు. ఆడియన్స్ సపోర్ట్ తో ఇప్పటి వరకు నా కెరీర్ లో నిరాశజనకమైన రోజులను చూడలేదు. వాళ్ళు నేను ఏ జోనర్ సినిమా చేసినా ఆదరించారు. వాళ్ళ ఆదరణతో నా కెరీర్ లో అన్ని మంచి రోజులు, సంతోషకరమైన రోజులే చూశాను అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఆయన. దర్శకుడు కావాలనే తన కోరిక పటాస్తో తీరిందని, ఇప్పుడు అంతా బోనస్ గా భావిస్తున్నానని, చిరంజీవితో ఓ ఎంటర్టైనర్ సినిమా చేయాలనుందని, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా తీయాలనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.